45-50 సంవత్సరాల నుంచి మొత్తం ఇంకా మీ జీవితం అంతా కూడా భారతీయ జనతా పార్టీ, ఆర్ఎస్ఎస్ అనుబంధ సంఘాల్లోనే సాగింది. ఏబీవీపీ నుంచి మొదలు పెడితే ఇక్కడ వరకు. ఎప్పుడైనా అనిపించింది ఇక్కడ వరకు చేరుకుంటాను? ఏ సమయంలో అనిపించింది? నేను ఎప్పుడు కూడా నేను ఇది అవుతానని చెప్పేసి పని చేయలేదు. చూడండి, నేను కార్పొరేటర్ పోటీ చేసిన 100 ఓట్లతో ఓడిపోయినా ఇదే ఏరియాలో. దాని తర్వాత నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తే నేను జస్ట్ 1400 ఓట్లతో ఓడిపోయినా 2014. అంతకుముందు నేను ఎమ్మెల్సీ చేస్తే 97 ఓట్స్ ప్రొఫెసర్ నాగేశ్వరం మీద ఓడిపోయాను. కానీ ఓడిపోయిన తర్వాత కూడా ప్రొఫెసర్ నాగేశ్వరం నేనే ఫస్ట్ మ్యాన్ టు కంగ్రాచులేట్ ఆయన కూడా చెప్పాడు. యాక్చువల్లీ సెకండ్ టైం 1400 ఓట్స్తో నేను ఓడిపోయినా కనకారెడ్డి కూడా నేను విష్ చేశాను. బట్ ఐ నెవర్ స్టాప్ మై పొలిటికల్ యాక్టివిటీ. నా ప్రొఫెషన్, నా ప్రజల కోసం నేను ఎప్పుడు పడాను. తర్వాత మళ్ళీ నేను ఎమ్మెల్సీగా గెలిచాను, భారీ మెజార్టీతో గెలిచాను 2015లో. భారీ మెజార్టీతో గెలిచి ప్రజల మధ్యన ఉన్నాను నేను. ఈ రోజు కూడా ఎమ్మెల్సీ గుర్తింపు వచ్చిందని నా వాళ్ళు వచ్చి చాలామంది చెప్పుకుంటారు. అప్పటి వరకు ఊళ్ళలో ఎమ్మెల్సీ అని తెలియదు. బికాజ్ రామచంద్రరావు ఇస్ టు గో టు విలేజెస్ తిరుగుతుండే అట్లా అని చెప్పేసి నాది CDF అయితే 100% ఖర్చు పెట్టింది. అట్లా నేను ఎమ్మెల్సీగా ఉండి నేను మళ్ళీ ఎమ్మెల్సీగా చేస్తే మళ్ళీ ఎమ్మెల్యే చేయమని అన్నాను, వద్దంటే కూడా సరే చేసిన సెకండ్ ప్లేస్ వచ్చి ఓడిపోయినాం. తర్వాత ఎంపీ పోటీ చేసినాం, ఎంపీలో కూడా ఓడిపోయినాం. కానీ ఎప్పుడు నా యాక్టివిటీస్ని ఆడిపోవాలి. అప్పుడు బీజేపీ అంతా స్ట్రాంగ్ రెస్వే ఓడిపోతుండే. కానీ ఇప్పుడు బీజేపీ పరిస్థితి డిఫరెంట్. నేను ఓడినా గెలిచిన పార్టీలో పనిచేసిన, పదవి ఉన్నా లేకుండా పార్టీ కోసం పనిచేసిన. నాకు ఏదైనా ఇంత దూరం రావాలని నాకు ఏముంటుంది? నో, నథింగ్. నేను ఇంత దూరం వచ్చినా అంటే పార్టీ నన్ను గుర్తించి నాకు ప్రెసిడెన్షిప్ ఇచ్చింది. నేను ఎప్పుడు ప్రెసిడెన్షిప్ అడగలే, నాకు మంత్రి కావాలని అడగలే, నాకు అది కావాలని అడగలే, మినిస్టర్ కావాలని అడగలే, ఎంఈలే కావాలి, ఎంపీ కావాలి. నేను మొన్న కూడా నేను వద్దన్నా, నేను ఎమ్మెల్యే మల్కాజ్ నుంచి పార్టీ నుంచి చేయమని చెప్పింది, నువ్వే చేయాలని చెప్పేసి చేసాం. అప్పుడు ఎంపీ కూడా నీకు వద్దన్నా, లేదే నువ్వు చేయాల్సి ఉందని చెప్పారు. బికాస్ దే న్యూ దట్ మై ఫేస్ వాజ్. ఎందుకు అప్పుడు 2 సార్లు ఎందుకు అంటే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో ఒకసారి గెలిచారు, ఒకసారి ఓడిపోయిన తర్వాత మొన్న మల్కాజ్గిరి ఎమ్మెల్యే సీట్ అది ఎందుకు వద్దన్నారు? నేను ఎందుకు వద్దన్నా అంటే నేను నా దాని మీద ఇంట్రెస్ట్ లేకుండే. డబ్బు, పాలిటిక్స్, అది కూడా ఒక కారణం. ఇక పార్టీ కోసం పనిచేస్తాము, క్యాంపెయిన్ చేస్తాము, ఆర్గనైజ్ చేస్తాము అని చెప్పి దాని మీద నాకు ఇంట్రెస్ట్ ఉంది. నేను అడగలకు చెప్పాను అన్నమాట, పార్టీలో ఆర్గనైజ్ చేయడానికి లేరు, అందరు కాంటెస్ట్లో ఉన్నారు. కిషన్ రెడ్డి గారు, లక్ష్మణ్ గారు ఇద్దరు తప్ప అందరూ పోటీలో ఉన్నారు. సో అంటే టీకే అన్నాడు. కానీ తర్వాత లేదని యూ హ్యావ్ టు డూ ఇట్ అన్నాడు. నేను పోటీ చేశాను అట్లా. సో దట్ ఈస్ అంటే అంత నేను అంటే ఓడిపోతే చాలామంది ఇళ్ళనే ఉంటారు కదా. మేము ఎంతోమంది టికెట్ ఇచ్చినాం, టికెట్ ఇచ్చి ఓడిపోయిన వాళ్ళు ఎంతమంది పనిచేస్తున్నారు? 119 మందిలో 91 మంది కొత్త వాళ్ళకి ఇచ్చారు మొన్న అసెంబ్లీలో. కానీ దాని పార్టీలో మిగిలిన వాళ్ళు ఇప్పుడు చాలా తక్కువ మంది ఉన్నట్టున్నారు. దాని మీద కామెంట్ చేసుకోలేదు. కానీ నేనేమంటున్నా అంటే నేను ఓడిపోయినా కూడా, గెలిచినా కూడా, పదవి ఉన్నా కూడా లేకున్నా కూడా నేను పార్టీ కోసం పనిచేసిన. నేను గత లాస్ట్ 5 ఇయర్స్ నుంచి, నేను ఇప్పుడు మీ ద్వారా నేను వ్యూవర్స్ చెప్తాను, లాస్ట్ 5 ఇయర్స్ నుంచి నేను ఎమ్మెల్యేగా ఓడిపోయిన తర్వాత, ఎమ్మెల్సీగానే ఓడిపోయిన తర్వాత ఈ రోజు వరకు నాకు పదవి లేదు. నేను అడగలే కూడా. కొత్త వాళ్ళు మీ ఇచ్చిన నీ సాక్రిఫైస్ దాన్ని అడిగి నాకు చెప్పినావు. చాలామంది బయట వాళ్ళు ఇచ్చారు కదా, వాళ్ళకి ఇద్దాం రామచంద్ర అన్నారు. సరే మంచిది. అప్పుడు వివేక్ వచ్చారు, వాళ్ళకి ఇచ్చాం. కోమటి రాజగోపాల్ రెడ్డి ఆయనకి ఇచ్చాం నేషనల్ ఎగ్జిక్యూటివ్. రీటన్ రాజేంద్ర గారు వచ్చారు, వారికి నేషనల్ ఎగ్జిక్యూటివ్ ఇచ్చాం. దాని తర్వాత గరికపాటి మోహన్ రావు గారు వచ్చారు, వారికి నేషనల్ ఎగ్జిక్యూటివ్ ఇచ్చాం. మీరు ఇట్లా బయట అందరికి మేము నేషనల్ ఎగ్జిక్యూటివ్ ఇచ్చినాం. మేము తీసుకోలేదు. కానీ నేను మెంబర్షిప్ ఇన్ఛార్జ్, నేను ఏవిఎన్ రెడ్డి గారికి ఎమ్మెల్సీ ఇన్ఛార్జ్, నేను ఈ మొన్న జరిగినట్టు అంజిరెడ్డి గారికి, కొమరే గారిని ఎమ్మెల్సీ ఇన్ఛార్జ్. 3 ఎమ్మెల్సీని మనం గెలిచినాం. ప్రేమంజరెడ్డికి ఎమ్మెల్సీ ఇన్ఛార్జ్ నేను. మరి ఏ పదవితో నేను అన్నీ పనిచేశాను అంటే పార్టీ పదవులు నాకు ఇంపార్టెంట్ కాదు. పార్టీలో పని ముఖ్యము, పార్టీ కార్యకర్తనే ముఖ్యం. నీ కార్యకర్తనే. ఈరోజు కూడా నాకు ఈ పదవి ఇచ్చినంటే నేను పదవి కింద నేను దీన్ని స్వీకరించను, ఇది కార్యకర్తగానే నేను స్వీకరిస్తాను. అయితే దీని గురించి ఇప్పుడు చాలామంది ఎంపీలు పోటీ పడ్డారు మొన్న గెలిచిన 8 మందిలో. సో దాదాపు అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేశారు. రాకపోవడంతో కొంత వాళ్ళలో డిసప్పాయింట్మెంట్ కనిపిస్తుంది. ఎట్లా వాళ్ళని కలుపుకొని వెళ్తారు? డిసప్పాయింట్మెంట్ ఏం లేదు. చూడండి భరత్ గారు, రాజకీయాలు అనేది ఆకాంక్షలు ఎక్కువ ఉంటాయి, అంబిషన్ ఉండాలి, ఉంటేనే దాని డ్రైవింగ్ ఫోర్స్ ఫర్ పాలిటిక్స్. ఇది అడగడంలో తప్పేం లేదు. యూ హ్యావ్ టు ఆస్క్. అది అడుగుతున్నాం కాబట్టి నేను డ్రైవింగ్ ఫోర్స్ ఉంటుంది. పార్టీ పెరిగింది కాబట్టి ఈరోజు 10 మంది అడుగుతారు.
మీరు ఏమంటున్నారంటే కమ్యూనిస్ట్ పార్టీ నీకు సెక్రటరీషిప్ ఇస్తాను ఎవరు తీసుకోరు వాడు చెప్తుండే నీ సెక్రటరీషిప్ చేయాలని వామ్మో నాకు వద్దు అని చెప్పి అమెరికా పారిపోయినట నాకు వద్దని చెప్పి. కానీ బీజేపీలో వాడు ప్రెసిడెంట్ కావాలని చెప్పి పోటీ నడుస్తుంది, ఎందుకంటే కాంపిటేటివ్ ఫీల్డ్ అయిపోయింది అది. బీజేపీ ఈజ్ గ్రోయింగ్, సో దేర్ ఫోర్ పీపుల్ ఆర్ డిమాండింగ్ దట్ ఐ వాంట్ దిస్ పోస్ట్. కానీ 10 మంది అడిగినా ఎంత అడిగినా పోస్ట్ ఒకటే కదా, దే హ్యావ్ టు గివ్ ఓన్లీ 1. ఆ 1 ఎవరికి ఇస్తారు? లక్, పార్టీ హాస్ కన్సిడర్డ్ మీ, నాకు ఇచ్చారు, నేను చేస్తున్నాను. అంటే మిమ్మల్ని ఎందుకు కన్సిడర్ చేసింది పార్టీ అని అనుకుంటున్నారు? రీజన్ ఏంటి? అట్లా మనం ఏం చేయలేం కదా బ్రో, ఇట్స్ ఆల్ వేరియస్ కన్సిడర్. అంటే ఆర్గనైజేషన్ అని భావించింది, అనుభవం ఉండొచ్చు, కొత్త వాళ్ళకి అది కొత్త పాత కల్పించకూడదు అనుకుందా? కొత్త పాత అట్లా అంటే ఎంపీలు ఎవరికి ఇచ్చారంటే మేము ఎమ్మెల్యేలకు ఎవరికి ఇచ్చామంటే మన ఎమ్మెల్సీలు ఎవరికి ఇచ్చారంటే అంత కొత్తలకి ఏవీ రెడ్డి గారు కొత్తనే కదా, కొమరయ్య కొత్తనే కదా, అంజిరెడ్డి టీడీపీ కొత్తనే కదా, మా ఎంపీలు కూడా అంత దాదాపు ఒకరైతే సంజయ్ అంత కొత్తనే కదా, సంజయ్ కిషన్ రెడ్డి తప్ప అందరు కొత్తనే కదా, మేము ఇచ్చినాం కదా. ఇట్ ఈస్ నాట్ దట్ వీ హ్యావ్ గివెన్ దెమ్ టికెట్స్ అండ్ పోస్ట్ కూడా ఇచ్చినాం. నేను చెప్పాను ఇంతకుముందు నేషనల్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ అని ఇచ్చినాం. నేనేమంటున్నా, దిస్ ఈజ్ సంథింగ్ ఏ రెస్పాన్సిబిలిటీ విచ్ పార్టీ టేక్స్ ఎ డిసిషన్. కన్సిడరేషన్. రామచంద్రరావుకు పార్టీ కార్యకర్తలు పరిచయం, రామచంద్రరావుకు ఒక పార్టీ అనుభవం ఉన్నది, సిటీ ప్రెసిడెంట్ నేను చేశాను. రామచంద్రరావు ఏబీవీపీ నుంచి యువమోర్చా నుంచి పనిచేసుకుంటూ మొత్తం, నేను యువమోర్చా స్టేట్ సెక్రటరీ ఉండే, నేను యువమోర్చా సిటీ వైస్ ప్రెసిడెంట్ ఉండే. సో నాకు పార్టీ సిస్టమ్ ఇన్ అండ్ అవుట్ నాకు తెలుసు. అండ్ దట్ ఈస్ ద రీజన్ వై దే మైట్ హ్యావ్ కన్సిడర్డ్ మీ. నాకు లెజిస్లేటివ్ ఎక్స్పీరియన్స్ ఉంది, ఆర్గనైజేషనల్ ఎక్స్పీరియన్స్ ఉంది, నాకు లీగల్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా కన్సిడర్ చేసి దే మస్ట్ హావ్ గివెన్ మీ దిస్ పొజిషన్. సార్, కొత్త పాత విషయానికి వద్దాం. ఇప్పుడు 119 మందిలో 91 మంది కొత్త వాళ్ళకి ఇచ్చారు. సో దానివల్ల పాత వాళ్ళు ఆ సమయంలో డిసప్పాయింట్ అయ్యారు. కానీ ఆ గెలిచిన వాళ్ళు మోస్ట్లీ కొత్తనే, నాకు తెలిసి మన నిజామాబాద్ కాకుండా ఇప్పుడు మొన్న పాల్వాయి హరీష్ కొత్తగా పార్టీకి వచ్చిన వాళ్ళే, మహేశ్వర్ రెడ్డి కొత్తనే, మిగతా వాళ్ళు కూడా రాకేష్ రెడ్డి అయినా అందరూ కూడా కొత్తనే. కొత్త వాళ్ళే ఎక్కువ గెలిచారు, పాత వాళ్ళు గెలిచింది రాజాసింగ్ ఒకళ్ళే. అప్పుడు మన ఎంపీల్లో కూడా బండి సంజయ్, కిషన్ రెడ్డి కాకుండా కొత్త వాళ్ళు గెలిచారు. అయితే పాత వాళ్ళు డిసప్పాయింట్ అవుతున్నారు కొత్త వాళ్ళకి టికెట్ ఇవ్వడం ఏంటని చెప్పి. ఎట్ ది సేమ్ టైం కొత్తగా పార్టీలో జాయిన్ అయిన వాళ్ళు ఇక్కడ మమ్మల్ని ఉంచుకోరు, ఈ పార్టీ అంటే ఓన్లీ సంఘ్ నేపథ్యం ఉండాలి, బయట నుంచి వచ్చిన వాళ్ళకి ఇక్కడ ప్రయారిటీ ఉండదు అని కొత్త వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఎట్లా మరి? ఇద్దరిలో కూడా అసంతృప్తి ఉంది. ఇది రాంగ్ అనాలిసిస్, మీరు అన్నది రాంగ్ అనాలిసిస్. ఎందుకంటే పాలిటిక్స్లో ఎప్పుడైనా వినేబిలిటీ చూస్తారు. రామచంద్రన్ ఎంత గ్రేట్ అయినా కావచ్చు, ఎంత మంచిగా కావచ్చు, ఆ ఏరియాలో వినేబిలిటీ ఉందా, ఓట్ పుల్లింగ్ పవర్ ఉందా? లేదు. మేము కొత్త వాళ్ళకని కాదు, అక్కడ వినేబిలిటీ పవర్ చూసి ఇచ్చినాం, అవతల తట్టుకునే వాళ్ళని చూసి ఇచ్చినాం. అది మేము మా క్రైటీరియా, నాట్ కొత్త పాత కాదు అక్కడ. తర్వాత ఇంకోటి చెప్తాను, 1956 నుంచి ఈ రోజు వరకు మీరు సీనియర్ జర్నలిస్ట్, ఇక మీకు అన్ని అనాలిసిస్ తెలుసు. 1956 నుంచి ఉమ్మడి రాష్ట్రంలో, తర్వాత ఈ రాష్ట్రంలో ఎంతమంది బీజేపీ ఎమ్మెల్యేలు ఎంపీలు గెలిచారు అంటే నాకు గుర్తున్న వరకు 15 కన్నా ఎక్కువ మంది లేరు. టీడీపీ అలయన్స్లో అప్పుడు 8 మంది ఎందుకు గెలిచినాం, తర్వాత మళ్ళీ ఇండివిజువల్గా 4 గెలిచినాం. మన అవే వాళ్ళే రిపీట్. 99లో హైయెస్ట్ అనుకుంటా, 11 మంది టీడీపీ అలయన్స్లో ఉమ్మడి రాష్ట్రంలో. ఇవన్నీ మీరు మొత్తం కలిపితే కూడా 15-20 కన్నా లేదు, ఎక్కువ లేరు. ఆ 20లో నేను ఒక్కడ ఉన్నా. ఇప్పుడు ఎందుకు గెలుస్తున్నారంటే పార్టీ పెరిగింది, పార్టీ పెరిగింది కాబట్టి బీజేపీలో అందరూ వస్తున్నారు. లేదు మా దగ్గరికి ఎందుకు వస్తారండి? అండ్ మేము కూడా ఆహ్వానిస్తున్నాం, రాండే మా దగ్గర రాండే, మనం కలిసి ఈ యొక్క ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసాం. సో ఇది అనాలిసిస్, ఇది కరెక్ట్ అనాలిసిస్. వాళ్ళే గెలుస్తారు, వీళ్ళు గెలవరు.